నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పుకున్నారు. డోజ్ పై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా నా స్కెడ్యూల్ ముగిసింది. వృధా ఖర్చులను తగ్గించేందుకు నాకు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో డోజ్ మరింత బలపడుతుందన్నారు మస్క్. ఎలాన్ మస్క్ నిర్ణయంతో అమెరికానే కాదు యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది. కొద్ది రోజులుగా ఇద్దరు మిత్రులైన ట్రంప్, మస్క్ మధ్య పొసగడం లేదు. దోస్తుల మధ్య దూరం పెరిగింది. కీలక నిర్ణయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఏకంగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను ఎలాన్ బహిరంగంగానే విమర్శించారు. అప్పటి నుంచి ఎడమొహం పెడమొహంలా ఉన్నారు ఇద్దరు. డోజ్ లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ 130 రోజుల పదవీకాలం మే 30తో ముగిసింది. అంతకు ముందే ఆయన వైదొలిగారు. అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే, కానీ బిలియనేర్ ఎలాన్ మస్క్ ను షాడో ప్రెసిడెంట్ అంటారు అమెరికన్స్. తెరపైకి కనిపించేది డొనాల్డ్ అయినా తెర వెనక తతంగా నడిపించేది మొత్తం మస్క్ అనేది బహిరంగ సత్యమే. ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం క్యాంపెయినింగ్ చేశారు టెస్లా అధినేత. ఎలక్షన్ ప్రచారంతో పాటు 2,000 కోట్ల రూపాయల ఫండ్ కూడా ఇచ్చారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక ఉద్యోగిగా మస్క్ కు పదవి కట్టబెట్టారు ట్రంప్. రైట్, అసలు ట్రంప్ మస్క్ మధ్య వచ్చినటువంటి గొడవ ఏంటి, ఆయన రిజైన్ కు మేజర్ గా రీజన్స్ ఏంటి అడుగుదాము. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటండి ఎలాన్ మస్క్ డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ గా ఎందుకు వైదొలిగారు, ఎందుకు రిజైన్ చేయాలి అని అనుకున్నారు? మేజర్ గా రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఒకటి ఏంటంటే ఆయనకు కూడా ఇంకా గిట్టత లేదు. అది అక్కడ ఉద్యోగం ఉండటం వల్ల వ్యాపారం దెబ్బతింది. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నిన్న స్పేస్ ఎక్స్ ఆయన ఒక పెద్ద రాకెట్ 125 అడుగులు 150 అడుగుల రాకెట్ మార్స్కి వెళ్ళవలసి 2 కూలిపోయింది. అలాగే ట్విట్టర్ $40 బిలియన్ కొన్నాడు, అది సరిగ్గా పనిచేయట్లేదు. టెస్లా కార్లు జనం కొనటం మానేశారు కోపంతో. ఇవన్నీ ఉన్నాయి. తగ్గిపోతాను లాలిబట్టి అంటున్నాడు. దాంతోపాటు ఆయన ఈగో, ఆయన స్టైల్, మిగతా క్యాబినెట్ మినిస్టర్స్ తో గొడవలు జరిగినాయి, తిట్టుకున్నారు ఓపెన్ గా. న్యూస్ పేపర్స్, ఫారెన్ అథారిటీ పేపర్స్ లో వచ్చి డొనాల్డ్ ట్రంప్ గడిబయట ఈయన ట్రెజరీ సెక్రటరీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారని. ఆ పరిస్థితి ఇంటికి వచ్చిందంటే మస్క్ కి అతను చాలా సుపీరియర్ ఇంటెలిజెన్స్, దాంట్లో డౌట్ లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. కానీ టీమ్ ప్లేయర్ గా ఉండటం అక్కడ కష్టం అయిపోయింది. 2వ రింగ్ 3 తర్వాత ఆయన కూడా అనుకున్నారు ఇంకా ఇది ఒక లిమిటెడ్ పని అయిపోయింది, ఎన్ని రోజులు చేస్తాను. తర్వాత ఒక మంచి మైండ్ ఉన్న వ్యక్తికి బోర్డం వచ్చేస్తుంది కదా. అలాగే వైట్ హౌస్ లో కూర్చుని అది చేసే పని చేస్తున్నారు. కొత్త పని లేదు, కొత్త బాధ్యతలు లేవు. ఊరికిన ఉద్యోగాలు తగ్గించడం, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది, ఆయన మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 2024లో ఒకలాంటి మనిషి, డొనాల్డ్ ట్రంప్ మే 2025 ఇంకోలాంటి మనిషి. మనం 3 దేశాలకు వెళ్ళాడు ఆయన, సౌదీ అరేబియా, ఖతార్, UAE. ఆయన అక్కడ వెళ్తూ చూసి ఇంత గొప్ప అంతా మీరు విన్నారు కదా ఎలా మాట్లాడాడు. ఆయనకి గిఫ్ట్స్ ఇచ్చాడు. గోల్ఫ్ కోర్స్ $3 బిలియన్ గోల్ఫ్ కోర్స్ ఆయన పేరు మీద ఆయనకి డెవలప్ చేసిస్తున్నాడు ఖతార్. ఇవన్నీ చెప్పుకుంటే ఎలాన్ మస్క్ ఎంత. తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా అవసరం కొద్దిగా తగ్గిపోయింది. మస్క్ ఎక్కువ కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మస్క్ వల్ల, పోయాడు అంటాడు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నది ఏంటంటే ఎంత క్విక్గా తీసుకుంటారో అంత క్విక్గా డంప్ చేసేస్తారు. కానీ తెగిపోలేదు వాళ్ళిద్దరి మధ్యన. డొనాల్డ్ ట్రంప్ ఆయన సొంత కారణాలకి వెళ్ళిపోతున్నాడని వస్తాయి. బట్ గవర్నమెంట్లో ఆయన బడ్జెట్, పెద్ద బడ్జెట్ డొనాల్డ్ ట్రంప్ ప్రజెంట్ చేస్తే ఇది చెత్త, ఇది ఏంటి అని అలాంటి కమెంట్స్ కూడా మస్క్ చేశాడు. అంటే అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అవ్వడానికి రీజనే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను విమర్శించడం అనేది కూడా ఒక వాదన ఉంది. అది స్టార్ట్ అవటం కాదు, అది ఒక ట్రెండ్ అంతే. ఎప్పటి నుంచో కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చి ఉంటాయి. ట్రంప్ ఇతను టూ మచ్ అటెన్షన్ కూడా వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్న రూల్ ఏమిటంటే ఎవరికి అటెన్షన్ వెళ్ళకూడదు, పెరిగిపోతే మనిషిని తీసేస్తాడు, ఎంత పెద్దోడైనా తీసేస్తాడు.
ఆయన మొదటి 4 సంవత్సరాలతో 3 ఫారెన్ మినిస్టర్స్ తీశాడు, తీశాడు అంతే. హిస్టరీలో జరగలేదు అమెరికాలో. 3 ఫారెన్ మినిస్టర్స్ అమెరికా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ 4 మార్చాడు. అది ఎవరు చేయని పని. ఆల్రెడీ 100 రోజులు అవన్నీ రోజుల ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే డిఫెన్స్ ఫారెన్ అఫైర్స్కి అన్నిటికీ ముఖ్యంగా తీశాడు. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ని తీసేస్తాడు అని వచ్చింది, ఎందుకంటే సరిపడట్లేదు ఉద్యోగాలు. మస్క్ వెళ్ళిపోయాడు. అది డొనాల్డ్ ట్రంప్ ఏం పట్టించుకోడు, వెళ్ళిపోతే ఇంకోటి వస్తాడు అంతే. సో ఆ ట్రంప్ దగ్గర కూడా కొద్దిగా ఇతను టూ మచ్ అయిపోయాడు. ఒకటి టూ మచ్ అటెన్షన్ కూడా డిమాండ్ చేస్తున్నాడేమో. మిగతా క్యాబినెట్ మినిస్టర్స్కి ఇతనికి పడతలేదు. అదొక సైడ్. ఇంకో సైడ్ ఏంటంటే ఇలాన్ మస్క్ కూడా గిడతలేదు కదా, ఆయన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వాల్యూ తగ్గిపోయింది అండ్ షేర్ హోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతా ఏంటంటే ఎక్కడ ఏది ప్రొవర్బియల్ స్ట్రా విచ్ బ్రోక్ ద క్యామెల్స్ బ్యాక్ అంటారు. ఒక ఒంటి అనేది 500 కిలోలు మోయగలదు, ఆఖరిని ఇంకొక కిలో కలిపిస్తే బీపీ పెరిగిపోతుంది, స్పైన్. సో అందువల్ల అది చెప్పలేము. బట్ ఎట్ స్పాయిల్ అవ్వలేదు, తిట్టుకుని వెళ్ళలేదు ఇద్దరు. అది మాత్రం ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళిపోతాను, నా పని అయిపోయిందని చెప్తా వచ్చాడు కాబట్టి మంచి టర్మ్స్ లోనే పార్ట్ అవుతున్నారు అని మనం అనుకో. అంటే ఇన్ ఫ్యూచర్ కూడా వీళ్ళిద్దరి మధ్య గుడ్ రిలేషన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? అవుతారు, ఎందుకంటే ఇతనికి గవర్నమెంట్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎవరికి? ఇలాన్ మస్క్. ఇప్పుడు స్పేస్ ప్రోగ్రామ్ అంతా అమెరికాలో ఎలా ఉంటుందంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఒక యూనివర్సిటీకి వస్తుంది, ఒక ప్రైవేట్ కంపెనీకి వస్తుంది, రీసెర్చ్ కూడా డబ్బిస్తుంది. మేము డబ్బిస్తాం, రీసెర్చ్ ఎంత అవుతుంది, ఇది రీసెర్చ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్కి ఆ రాకెట్స్ అంతా గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ ఫైనాన్స్ చేస్తుంది. టెస్లా అనే కారుకి కూడా కొన్ని విషయాల్లో ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. జో బైడెన్ చేశారు ఆ టైంలో, ట్రంప్ తగ్గించాడు. ఇవన్నీ అక్కడ గవర్నమెంట్ మీద డిపెండెంట్. అందరు వ్యాపారస్తులు అక్కడ గవర్నమెంట్ మీద డిపెండెంట్. అది తెలిసిపోతుంది కదా. తర్వాత ట్రంప్ దగ్గర ఒక విశేషం ఏంటంటే అతనికి ఎక్కడో కోపం వస్తుంది, ఏదో ఈగో వస్తుంది, కానీ కేర్ఫుల్ గానే ఉన్నాడు ఇలాన్ మస్క్. ఆ ఈగో దాటకూడదని కేర్ఫుల్ గానే ఉన్నాడు. సో మనం వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చేసినాయి అనుకో. మీకు చిన్న విషయం కూడా కొద్దిగా, ఇది మనం అవుట్ ఆఫ్ లైన్ డిబేట్ నుంచి బయటకు వెళ్తున్నాను, మీరు క్షమించాలి. కొన్ని రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్, నేను యాపిల్ కంపెనీ ప్రెసిడెంట్ టిమ్ కుక్కి చెప్పా, నువ్వు ఇష్టం వచ్చినా చేయొద్దు, నీ ఫోన్ల మీద టారిఫ్ వేస్తా, ఇండియాలో కాదు ఇంకో చోట కాదు ఫ్యాక్టరీలు పెట్టదు అని విన్నారు కదా, చూశారు కదా. అది అందరూ ఏదో ఇండియా మీద ఫోకస్ అది కోపం వచ్చిందని మనం అందరం ఫస్ట్ అనుకుని ఉంటాం కదా. ఆ కాశ్మీర్ పీస్ వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదని. కానీ బయటకు వచ్చిందేంటి, వరల్డ్ అథారిటీ టు న్యూస్ పేపర్ కేర్ఫుల్ గా రాసేది ఒకటి ఫైనాన్షియల్ టైమ్స్, లండన్ నుంచి వస్తారు, చాలా కేర్ఫుల్ గా రాస్తారు. వాళ్ళు కొన్ని న్యూస్ పేపర్స్ ఏం క్యారీ చేశారంటే మొన్న 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం యాపిల్ హెడ్ టిమ్ కుక్ ని మిగతా ఎగ్జిక్యూటివ్స్ పెద్ద కంపెనీ వాళ్ళు అందరినీ సౌదీ అరేబియా అన్ని దేశాలకి తీసుకెళ్తున్నారు ఆయనతో. ఇతను రమ్మంటే నేను రానన్నాడు, ఈసారి నాకు పని ఉన్నది రాలేదు. సో సౌదీ అరేబియాలో దిగ్గానే ఫస్ట్ స్పీచ్ లోనే యాపిల్ పర్సనల్ గా తిట్టాడు. అసలు అతను రమ్మన్నా రాలేదు చూడు అని మొదలు పెట్టాడు. నెక్స్ట్ ఖతార్కి వెళ్ళగానే ఏదో తిట్టా, మళ్ళీ టిమ్ కుక్ అని తీసుకొచ్చి, టిమ్ కుక్ నువ్వు చెప్పిన పని చేయవయ్యా, 25% నేను 25% టారిఫ్ వేస్తా, నువ్వు ఫ్యాక్టరీలు అమెరికాలో కట్టు, అక్కడ ఇండియాలో అన్ని చోట్ల 3వ దేశంలో కూడా మనం అందరూ ఇమ్మీడియట్గా అనుకున్నాం ఏదో భారతదేశంలో కోపం అనుకున్నాం, కానీ కోపం టిమ్ కుక్ మీద. అతను స్పరింగ్ చేశాడని, అవమానం చేశాడని అతన్ని కొంచెం వ్యతిరేకులు అందరూ కార్టూన్స్ పెట్టి నవ్వారు ట్రంప్ మీద. సో మనం ట్రంప్ది పెక్యులియర్ మనిషి, ఒక జీనియస్. ఇతను వెళ్ళిపోతే పోయాడు అనుకుంటాడు, ఎందుకంటే 1,000 మంది బిలియనర్స్ చుట్టూ ఉన్నారు. కానీ టిమ్ కుక్, యాపిల్, ఇలాన్ మస్క్ ఇదంతా టెక్నాలజీ నుంచి వచ్చి ట్రంప్ పక్కన కూర్చొని ట్రంప్కి మంచి షైన్ ఇచ్చారు. ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, తగ్గిపోతున్నారు. సో అది కూడా వరీసమ్ అవుతుంది ట్రంప్కి. ట్రంప్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఫేస్బుక్
ట్విట్టర్ అందరూ హెడ్లు ఆయనతో కూర్చునేవారు. ఆయన చాలా ఊరిపోయేవారు. ఏ ఫంక్షన్ పిలిస్తే అందరూ వచ్చేవారని. అమెరికా వెల్త్ అంతా ఎక్కడ ఉన్నది, సగం మంది తగ్గిపోయారు. సో ఇది ఒక ఓమనస్ సైన్. ఈ సైన్ ఒకటి మాత్రం వస్తాయి. అంటే ఈ డోస్ లో మస్క్ ఎగ్జిట్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారు? అంటే ఇంకా స్ట్రెంగ్తెన్ అవ్వాలి అని ఆయన తన ఎక్స్ లో చెప్పినప్పటికీ కూడాను ఎలాన్ మస్క్ ఎగ్జిట్ వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందంట?